అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గులు శుద్ధి చేసిన ఇంధనాల లాభాల మార్జిన్లను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం విండ్ ఫాల్ ట్యాక్స్ ను పెంచింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సవరించిన పన్ను రేట్లు ఆగస్టు 3 నుంచి అమల్లోకి వచ్చాయి. డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 15.50 నుంచి 24కు పెంచింది. అలాగే పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 2.50 నుంచి 3.50కు పెంచినట్లుగా ప్రకటించింది. ఏటీఎఫ్ ఎగుమతులపై కూడా అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఎక్సైజ్ సుంకాలను సవరించింది. పెట్రోలియం ఉత్పత్తులపై విధించే విండ్ ఫాల్ ట్యాక్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షం రోజులకు ఒకసారి సమీక్షిస్తుంది. అంతర్జాతీయ చమురు ధరలు, ఎగుమతి లాభ మార్జిన్లను, మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ పన్ను రేట్లో మార్పులు వస్తూ ఉంటాయి. రిఫైనరీ అంతర్జాతీయ మార్కెట్లో అసాధారణంగా ఆర్థిక లాభాలు పొందినప్పుడు ఆ అదనపు లాభాల్లో కొంత భాగాన్ని ప్రభుత్వానికి వచ్చేలా విండ్ ఫాల్ ట్యాక్స్ విధించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నిర్ణయం ఎగుమతులపై మాత్రమే వర్తిస్తుంది. దేశీయంగా వినియోగదారులు కొనుగోలు చేసే పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలో ఈ ప్రకటనతో వెంటనే ఎలాంటి మార్పు ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, అటు ప్రస్తుతానికైతే అంతర్జాతీయ మార్కెట్ లో కూడా రిఫైన్లు పొందుతున్నటువంటి అదనపు లాభాలను కూడా నియంత్రిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ప్రతి 15 రోజులకు ఓసారి చేసేటువంటి సమీక్షా సమావేశంలో కూడా నిన్న రాత్రి నుంచి కూడా పెంపు చేస్తూ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు, అలాగే ఏవియేషన్ ఇంధన ఆయిల్ ధరలకు సంబంధించి ఎగుమతులపై ట్యాక్స్ అనేది కూడా పెంచడం అయితే జరిగింది. దీంతో ప్రస్తుతం అయితే ఈ ట్యాక్స్ ధరలు, విండ్ ఫాల్ ట్యాక్స్ ధరలు అయితే పెరగడం అయితే జరిగింది. అటు మొన్నటి వరకు కూడా ₹15.50 వరకు డీజిల్ ఎగుమతులపై ఉన్నటువంటి పన్ను ధర ఈ రోజు పెంచినటువంటి ₹8.50 పెంపుతో కొత్త పన్ను దాదాపు ₹24 వరకు కూడా లీటర్ కు చేరిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే పెట్రోల్ మీద మొన్నటి వరకు ₹2.50 పన్ను ఉంటే ఇప్పుడు మరొక రూపాయిని పెంచుతూ మొత్తం ₹3.50 వరకు కూడా పెంచుతూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 15 రోజులకు మొన్నటి వరకు కూడా మన దేశం నుంచి ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, ఆయిల్ కి సంబంధించి వస్తున్నటువంటి ఆదాయంలో ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు ₹500 కోట్ల వస్తుంటే అది మరొక ₹100 కోట్ల అదనంగా రాబడి అయితే ప్రభుత్వానికి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి నెల కూడా దాదాపు రోజు కనుక చూసుకుంటే సగటున 3.5 నుంచి 4.5 కోట్ల లీటర్ల డీజిల్ అనేది కూడా విదేశాలకు మన దేశం నుంచి కూడా ఎగుమతి అవుతుంది. అలాగే పెట్రోల్, అలాగే ఏటీఎఫ్ కు సంబంధించి ఎగుమతుల ద్వారా కూడా దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల లీటర్ల వరకు కూడా పెట్రోల్ గానీ, విమానయానం గానీ ఎగుమతి అవుతున్న పరిస్థితి ఉంది. దాని మీద దాదాపు 15 రోజులకు ₹100 కోట్ల అదనపు ఆదాయం అనేది కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి వచ్చే విధంగా కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా, నిన్నటి నుంచి కూడా అమల్లోకి రావడం అయితే జరిగింది. అయితే ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది పెంచడం వల్ల సాధారణమైనటువంటి మన దేశంలో ఉన్నటువంటి వినియోగదారులు ఎవరిపై కూడా ప్రభావం పడుతూ ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేవలం విదేశాలకు ఎగుమతులు చేసేటువంటి కంపెనీలపైనే ఈ ప్రభావం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రధాన కారణం కూడా ఏదైతే అంతర్జాతీయంగా మార్కెట్ లో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గులు కానీ, అలాగే ఆయిల్ శుద్ధి కంపెనీల ప్రాఫిట్ మార్జిన్లు దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది తప్ప మరేమీ సాధారణ ప్రజలపై ఈ పన్ను భారం భరించే విధంగా అయితే ఉండదు అనేది కూడా వారు స్పష్టం చేయడంతో అటు మన దేశంలో ఉన్నటువంటి వాహనదారులు కాస్త ఊరట కల్పించారు. అయితే కొంతకాలం ఇది పెరగకపోయినా చమురు కంపెనీలు ఎగుమతులు కనుక తగ్గించి ఇక్కడ మన దేశంలో దాని వాడకాన్ని పెంచే విధంగా చూస్తే కనుక ఖచ్చితంగా ధరలు ఇక్కడ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ప్రతి 15 రోజులకి ఈ ధరలపై సమీక్ష చేస్తుంది కాబట్టి ఆ భారం ప్రజలపై లేకుండా చూస్తుంది అనేది మాత్రం వారు కాస్త ఊరట కల్పించిందనే అంశం కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్.